నైట్ అందరూ పడుకున్నాక అక్కడ ఉన్న జీవన అయితే అందరినీ పిలుస్తూ ఉంటుంది. మామయ్య గారు, అత్తయ్య గారు అందరూ బయటికి రండి ఒకసారి అని చెప్పి అంటుంది. దాంతో శశికాంత్, సునంద, చైతన్య అలాగే ఆనంది, ఆదిత్య వీళ్ళందరూ కూడా వస్తారు. ఏమైందమ్మా, ఏమైంది అని చెప్పి శశికాంత్ అడుగుతాడు. దాంతో అక్కడ ఉన్న జీవన ఇలా అంటూ ఉంటుంది. మామయ్య గారు, నా ఫ్రెండ్ ఆనందికి అన్యాయం జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది జీవన. దాంతో శశికాంత్ అయితే ఏంటమ్మా నీ ఫ్రెండ్ ఆనందికి అన్యాయం జరిగిందా? అది ఎలాంటిదైనా సరే నేను సాల్వ్ చేస్తాను చెప్పమ్మా, ఏమైంది ఆనందికి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న జీవన ఇలా అంటూ ఉంటుంది. అది కాదు మామయ్య గారు, మనం వ్యాపారాల్లో అగ్రిమెంట్ రాసుకుంటాం కదా, అలాగే ఆనంది, ఆదిత్య బావగారు కూడా వాళ్ళ పెళ్లి విషయంలో అగ్రిమెంట్ రాసుకున్నారు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య, ఆనంది వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జీవనకి ఈ విషయం ఎలా తెలిసింది అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి సునంద అంటుంది. అవును అత్తయ్య గారు, వీళ్ళిద్దరూ పెళ్లికి ముందే అగ్రిమెంట్ రాసుకున్నారు. 1 ఇయర్ మ్యారేజ్ వీళ్ళది. 1 ఇయర్ అయిపోయాక వీళ్ళిద్దరూ విడిపోతారు. అందుకే నా ఫ్రెండ్ ఆనందికి అన్యాయం జరిగిందని అంటున్నానని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది, ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న జీవన ఇలా అంటూ ఉంటుంది. వీళ్ళు 1 ఇయర్ వరకు అగ్రిమెంట్ రాసుకున్నారు. ఆదిత్య బావగారే అగ్రిమెంట్ రాశారు. ఆనంది సంతకం చేసింది. కావాలంటే మీరే చూడండి అని చెప్పి జీవన అయితే ఆ ఫోన్ ఇచ్చి చూపిస్తుంది. ఇక చూడగానే అక్కడ ఉన్న సునంద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ఆదిత్య అయితే ఆనందిపై చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసి ఆనంది భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.